గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో గత వీడియోలలో మనం ఉపగ్రహ కక్షలకు సంబంధించినటువంటి రకాలు, వాటి యొక్క ప్రయోజనాలను తెలుసుకున్నాం. అదేవిధంగా ఉపగ్రహ వాహక నౌకలకు సంబంధించినటువంటి ప్రాథమిక సాంకేతికతలను భారత్ ఏ విధంగా సముపార్జించుకుందో అనే అంశాలలో భాగంగా సౌండింగ్ రాకెట్స్ మరియు శాటిలైట్ లాంచ్ వెహికల్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క సామర్థ్యానికి 3 రెట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాహక నౌకగా ఏఎస్ఎల్వి కనిపిస్తూ ఉండగా, దానితో పాటుగా జిఎస్ఎల్వి మరియు పిఎస్ఎల్వి వాహక నౌకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విజయాలను ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సమకూర్చినటువంటి దరిమిల మరి వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఏంటి, అదేవిధంగా వాటి ద్వారా పొందినటువంటి ఘనతలను కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్వశ్చన్కి సంబంధించి చూస్తే ఉపగ్రహ వాహక నౌకలను గురించి రాయండి అని స్పెసిఫిక్గా అడిగేందుకు అవకాశం ఉంది, లేదా పర్టిక్యులర్గా ఏదో ఒక నౌకకు సంబంధించినటువంటి పేరు ఇచ్చి దాని గురించి రాయండి అని అడిగేందుకు అవకాశం ఉంది. అంటే జిఎస్ఎల్వి గురించి రాయండి అని కానీ పిఎస్ఎల్వి గురించి రాయండి అని కానీ అడిగేందుకు అవకాశం ఉంది. ఇది 10 మార్కుల నిడివితో వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 5 మార్కుల క్వశ్చన్గా కూడా అడిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంత క్రితం చెప్పుకున్నటువంటి ఎస్ఎల్వి వాహక నౌక ఏదైతే ఉందో ఇది 4 అంచెలలో ప్రయాణిస్తూ ఘన ఇంధనాన్ని సాలిడ్ ప్రొపెల్లెంట్స్ని వాడుకునేటటువంటి రాకెట్గా మనం చూసాము. సో అక్కడ మనకు కోర్ ఇంజన్ ఒకటే కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పటంలో ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో దిగువన దీన్ని మనము కోర్ ఇంజన్ లేదా ప్రధాన ఇంజన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. వీటి పక్కన ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి మోటార్స్ ఇవి స్ట్రాపాన్ మోటార్స్ లేదా బూస్టర్ రాకెట్స్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. సో బూస్టర్ రాకెట్లను వినియోగించినటువంటి మొట్టమొదటి భారత ఉపగ్రహ వాహక నౌక ఏంటిది అంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్గా మనం ఇక్కడ ఏఎస్ఎల్విని పేర్కొనాల్సి వస్తుంది. ఇక్కడ బూస్టర్ రాకెట్స్ని ఎందుకు వినియోగిస్తాము అంటే మనకు భూమి మీది నుంచి ఉపగ్రహాన్ని విసిరేసేటటువంటి క్రమంలో పలాయన వేగం అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాము. అంటే భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటగలిగేలా ఒక వస్తువుని కొంత వేగంతో గనక విసరగలిగినట్లయితే అది భూమి మీద పడకుండా భూమి చుట్టూతా ఒక ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమించేందుకు అవకాశం ఉంటుంది. మరి అలాంటి వేగాన్ని మనం ఇక్కడ పలాయన వేగం అని చెప్పుకున్నాం. మనకు భూమికి సంబంధించి ఈ వేగము 11.2 కిలోమీటర్లు పర్ సెకండ్. అంటే ఇక్కడ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించడానికి అవసరమైనటువంటి వేగం ఎంత అంటే 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఈ వేగాన్ని ఉపగ్రహానికి ఇచ్చేటటువంటి ఒక అంశంగా మనకు వాహక నౌకలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో అలా చూస్తే భూమి మీద ఆకర్షణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భూమి ఆకర్షణ శక్తి గరిష్టంగా వస్తువుల మీద పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి వాహనాన్ని లిఫ్ట్ చేయాలంటే అత్యధిక శక్తివంతమైనటువంటి ఇంజిన్స్ అవసరం అవుతాయి. ఒకవేళ కోర్ ఇంజిన్ అంటే ప్రధాన ఇంజిన్కి గనక ఆ శక్తి సరిపోనట్లయితే దానికి అదనంగా బూస్టర్ రాకెట్లను అటాచ్ చేసి స్ట్రాపాన్ మోటార్స్ని అటాచ్ చేసి ఒకేసారి మండించడం ద్వారా కావలసినటువంటి శక్తిని థ్రస్ట్ ఒత్తిడి ఏదైతే ఉందో దానిని రాకెట్కి అందించడం అనేది జరుగుతుంది. ఫలితంగా న్యూటన్ 3వ గమన నియమాన్ని అది బేరీజు వేసుకుంటూ దాని ఆధారంగా పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరి ఈ క్రమంలో ఏఎస్ఎల్విలో ఎటువంటి సాంకేతికతలు వాడడం జరిగింది, ఎస్ఎల్వికి ఏఎస్ఎల్వికి మధ్యలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి వేరియేషన్స్, పోలికలు, భేదాలు అంటే ఇక్కడ తక్కువ అంశాలు ఉన్నాయి కాబట్టి ఒక పూర్తి క్వశ్చన్గా ఇక్కడ మనం ఫ్రేమ్ చేసుకోలేం. కానీ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వికి మాత్రం ఈ రకమైనటువంటి వేరియేషన్స్లో క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. సో ఇక్కడ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఇక్కడ ఎస్ఎల్వి యొక్క సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేటటువంటి సాంకేతికతలు దీంట్లో వాడాం కాబట్టి దీన్ని మనము ఏఎస్ఎల్వి అనేటటువంటి పేరుతో సూచించుకోవడం జరుగుతుంది. దీని యొక్క బరువు చూస్తే మనకు 40 టన్నుల బరువు కనిపిస్తోంది ఇంధనంతో కలిపి. అదేవిధంగా దీని యొక్క పొడవు చూస్తే మనకు 24 మీటర్ల పొడవు అనేది కనిపిస్తుంది. ఎస్ఎల్వికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కనుక మనం గమనిస్తే అది 17 టన్నుల బరువు ఉన్నట్లుగా, అదేవిధంగా 22 మీటర్ల పొడవు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మరి ఇక్కడ చూస్తే దీనికంటే అధిక శక్తివంతమైనటువంటి ఎత్తుగా ఉండేటటువంటి ఒక వెహికల్ని
మనము డిజైన్ చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే ఇది ఎస్ఎల్వి కంటే 3 రెట్లు బరువున్నటువంటి ఉపగ్రహాలను సైతం నింగిలోకి పంపించడానికి, అంటే మరింత బరువైనటువంటి ఉపగ్రహాలను సైతం నింగిలోకి పంపించాలి అంటే మనకు అధిక శక్తివంతమైనటువంటి రాకెట్లు అవసరం అవుతాయి. కాబట్టి ఎస్ఎల్విని మించినటువంటి ప్రయోగాలను చేపట్టడానికి గాను ఏఎస్ఎల్వి రూపొందించబడింది. ఇక్కడ ఈ వాహక నౌక ఏఎస్ఎల్వి 5 దశలలో ప్రయాణిస్తుందండి. మొత్తంగా చూస్తే మనకి ఇక్కడ ఒక్కొక్క దశ, అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఈ బ్లూ డాట్ ఏదైతే ఉందో, ఈ బ్లూ డాట్ అంటే బూస్టర్ రాకెట్ల వరకు ఉన్నటువంటి దశను మనం మొదటి దశగా చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే మొదటి దశలోని ఇంధనం పూర్తిగా మండిపోతుందో అప్పుడు స్ట్రాపాన్ మోటార్స్ రాకెట్ నుంచి విడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధాన ఇంజిన్ కూడా వాహక నౌక నుంచి విడిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత వెంటనే రెండవ దశ మండడం అనేది ప్రారంభమవుతుంది. తద్వారా వెలువడినటువంటి థ్రస్ట్ ఆధారంగా వాహక నౌక ముందుకు ప్రయాణించడం జరుగుతుంది. రెండవ దశలో ఉత్పత్తి, అంటే ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఈ బ్లూ లైన్ వరకు చూస్తే రెండవ దశగా మనం పరిగణించవచ్చు. ఇక్కడ ఇంధనం పూర్తిగా మండడం అయిపోయిన తర్వాత ఈ దశ కూడా వాహక నౌక నుంచి విడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా పైన ఉన్నటువంటి ఈ పేలోడ్ ఫెయిరింగ్ లేకపోతే హీట్ షీల్డ్ అనేటటువంటి పేరుతో చెప్పుకున్నాం. పేలోడ్ ఫెయిరింగ్ అంటే ఉపగ్రహాన్ని వాతావరణ పొరల గుండా ప్రయాణించేటప్పుడు వెలువడే ఉష్ణం నుంచి కాపాడేటటువంటిది. కాబట్టి దీన్ని మనము హీట్ షీల్డ్ లేదా ఉష్ణ కవచము, పేలోడ్ ఫెయిరింగ్ అనేటటువంటి పదాలతో చెప్తాం. రెండవ దశలో ఇది విడిపోతుందని చెప్పేసి అనుకున్నాం. తర్వాత వెంటనే మూడవ దశ ప్రారంభం అవడం జరుగుతుంది. మూడవ దశలోని ఇంధనం పూర్తిగా మండిన తర్వాత అది కూడా విడిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ఒక్కొక్క దశ మండడం పూర్తయిన తర్వాత రాకెట్ నుంచి ఆ దశ అనేది విడిపడడం జరుగుతుంది. సో ఇలా ఏఎస్ఎల్విని గనక మనం గమనిస్తే ఇది 5 దశలలో ప్రయాణిస్తుంది. అన్ని దశలలోనూ ఘన ఇంధనాన్ని, సాలిడ్ ప్రొపెల్లెంట్ని వినియోగించుకుంటూ ఇది ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది 150 కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను 400 కిలోమీటర్ల ఇక్కడ దీర్ఘవృత్తాకార కక్షలని అంటాము. ఈ దీర్ఘవృత్తాకార కక్షల్లోకి చేర్చడానికి ఉద్దేశించబడినటువంటి వాహక నౌకగా మనకి ఇక్కడ ఏఎస్ఎల్వి అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే భూనిమ్న కక్షల్లోకి, అంటే లో ఎర్త్ ఆర్బిట్లలోకి ప్రవేశపెట్టగల పేలోడ్ సామర్థ్యాన్ని ఎస్ఎల్వి కంటే 3 రెట్లు అదనంగా, అంటే 150 కిలోలు పెరిగింది. కాబట్టి అంటే ఎస్ఎల్వితో పోలిస్తే ఏఎస్ఎల్వి యొక్క పేలోడ్ సామర్థ్యం అనేది పెరిగింది. కాబట్టి దీన్ని మనము ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్గా చెప్పుకుంటూ ఉన్నాం. మనకు 1960s నుంచి 1970s మధ్యలో స్వదేశీయంగానే వాహక నౌకలను అభివృద్ధి పరుచుకునేటటువంటి సాంకేతికతను మనం ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసామని చెప్పుకున్నాం. మనకు 1980sకి కానీ SLV-3 యొక్క రెండవ ప్రయోగంలో భాగంగా విజయవంతంగా మనం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అక్కడ ఎస్ఎల్వితో కంపేర్ చేస్తే మనకు ఎస్ఎల్విలో రోహిణి పేలోడ్స్ని మనము నింగిలోకి పంపించడం అనేది జరిగింది. అదే ఇక్కడ ఏఎస్ఎల్వితో గనక గమనిస్తే ఈ రోహిణి ఉపగ్రహాలను మరింత ఆధునికీకరించి దీన్ని స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్ అనేటటువంటి వ్యవస్థలో భాగంగా వీటిని ఏఎస్ఎల్వి వాహక నౌకల ద్వారా ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ SLV-3 అనేటటువంటి వాహక నౌకను రూపొందించినటువంటి క్రమంలో ఏ సాంకేతికతలను అయితే వాడామో ఆ సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగానే ఏఎస్ఎల్వి అనేది డిజైన్ చేయబడింది. కాకపోతే ఎస్ఎల్వితో కంపేర్ చేస్తే దీని యొక్క సామర్థ్యం గరిష్టంగా ఉంది. కాబట్టి ఆ క్రమంలో కొన్ని అత్యాధునికమైనటువంటి సాంకేతికతలను వినియోగించడం అనేది జరిగింది. SLV-3 మిషన్ల నుండి పొందినటువంటి అనుభవంతో భవిష్యత్ ఉపగ్రహ ప్రయోగ వాహనాలకు అవసరమైనటువంటి స్ట్రాపాన్ టెక్నాలజీ, ఇనర్షియల్ నావిగేషన్, అదేవిధంగా బల్బస్ హీట్ షీల్డ్, వర్టికల్ ఇంటిగ్రేషన్ మరియు క్లోజ్డ్ లూప్ గైడెన్స్ ఇటువంటి సంక్లిష్టమైనటువంటి సాంకేతికతలను ప్రదర్శించడానికి మరియు ధృవీకరించడానికి, అదేవిధంగా చౌక ధరల్లోనే ఇస్రో ప్రయోగాలు చేపడుతున్నటువంటి క్రమంలో మరి చౌకైనటువంటి ప్రయోగాలకు అనువైనటువంటి ఒక మధ్యస్థ వాహనంగా ఏఎస్ఎల్వి అనేది పేరు గడించడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఒక దశ పూర్తయిన తర్వాత వెంటనే మరొక దశలోని ఇంజన్స్ మండాల్సి వస్తుంది. కాబట్టి తదనుగుణమైనటువంటి సాఫ్ట్వేర్ని కావచ్చు, టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ని కావచ్చు ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అంటే ఇక్కడ వాస్తవానికి జడత్వానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని కీలకంగా మారుతాయి. ఫిజిక్స్లో మనకు తెలుస్తూనే ఉంది కాన్సెప్ట్స్లో భాగంగా ఏ వస్తువుకైతే ద్రవ్యరాశి అధికంగా ఉంటుందో దానికి జడత్వం అధికంగా ఉంటుందని, ఆ జడత్వం యొక్క
ప్రభావాన్ని తప్పించి దాన్ని కదిలించడానికి అధిక మొత్తంలో శక్తి అవసరమవుతుందనేటటువంటి అంశాలు మనందరికీ తెలిసిందే. సో, అటువంటి అంశాలనన్నింటినీ కూడా దిగ్విజయంగా దాటుకుంటూ వాహక నౌక అనేది ఉపగ్రహాన్ని ప్రయోగించేటటువంటి క్రమంలో పైకి ప్రయాణించాల్సి వస్తుంది. మనకు అందుకు అనుగుణమైనటువంటి సాంకేతికతలు ఏవైతే ఉన్నాయో ఎస్ఎల్వి కంటే మెరుగైనటువంటి సాంకేతికతల్ని ఏఎస్ఎల్విలో వాడడం అనేది జరిగింది. ఇక్కడ ఏఎస్ఎల్వికి సంబంధించినటువంటి ప్రయోగాలు కూడా 4 జరిగాయి. ఎస్ఎల్విలో 4 ప్రయోగాత్మక కార్యక్రమాలు అంటే ఎక్స్పెరిమెంటల్ లాంచెస్ జరగగా ఇక్కడ మనకు డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అనేది జరగడం చూస్తూ ఉన్నాం. సో, మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ అనేది మార్చి 24, 1987లో చేపట్టినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి ఉపగ్రహాలు 4 ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా మొదటి ఉపగ్రహం అనేది మొదటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా ఏఎస్ఎల్వి యొక్క రెండవ ప్రయోగాన్ని గనక గమనిస్తే జూలై 13, 1988న ఈ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. మే 20, 1992న చేపట్టినటువంటి మూడవ అభివృద్ధి ప్రయోగంలో ఏఎస్ఎల్వి D3 ఇక్కడ D3 అనేది మూడవ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ అనేది చెప్తుంది. మూడవ డెవలప్మెంటల్. సో, ఇక్కడ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉపగ్రహం యొక్క పనితీరు మీద కానివ్వండి, ఉపగ్రహము సక్రమంగా కక్షలోకి చేర్చబడిందా లేదా అనేటటువంటి అంశాలను కాక, వాహక నౌక పయనించేటటువంటి ఆ మార్గం మీద కావచ్చు, వాహక నౌకలోని సాంకేతికతల మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరుగుతుంది. మొత్తంగా చూస్తే వాహక నౌక యొక్క పనితీరు ఏ విధంగా ఉపయోగపడుతుందనేటటువంటి ఓరియంటేషన్‌లో మనకు డెవలప్మెంట్ కార్యక్రమాలనేవి చేపట్టడం జరుగుతుంది. అడిషనల్‌గా ఉపగ్రహం గనుక కక్షలోకి చేరితే మనకు అడిషనల్ అడ్వాంటేజ్‌గా మనం అక్కడ పరిగణించాల్సి వస్తుంది. మరి దీంట్లో భాగంగా స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్‌లోని మూడవ ఉపగ్రహము సి అనేటటువంటి సంకేతంతో చెప్తున్నాం. దీని యొక్క బరువు చూస్తే 106 కేజీలుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ 255/430 కిలోమీటర్ల కక్ష, ఇది దీర్ఘవృత్తాకార కక్షలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ కక్షలోకి మూడవ ప్రయోగంలో భాగంగా మనము ప్రయోగించడం జరిగింది SROSS-C వాహక నౌకకు సంబంధించి. ఇక్కడ మనము మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా ఒకవేళ ప్రిలిమ్స్‌లో అడిగేందుకు అవకాశం ఉంది. అంటే వాహక నౌకను ఒకవైపు, దాని ద్వారా ప్రయోగించినటువంటి ఉపగ్రహాలను గనక మరొక వైపు తీసుకుంటే, రోహిణి ఉపగ్రహాలేమో ఎస్ఎల్వి-3 ద్వారా ప్రయోగించగా, స్ట్రెచ్డ్ రోహిణి తరహా ఉపగ్రహాలను మనము ఏఎస్ఎల్వి ద్వారా ప్రయోగించినట్లుగా చూడవచ్చు. అదేవిధంగా చూస్తే 4వ ప్రయోగము, దీన్ని మే 4, 1994న ఏఎస్ఎల్వి D4 స్టాండ్స్ ఫర్ 4th డెవలప్మెంటల్ ప్రోగ్రామ్‌గా మనం ఇక్కడ చెప్పవచ్చు. దీన్ని మే 4, 1994న చేపట్టడం జరిగింది. దీని ద్వారా 106 కిలోల బరువు ఉన్నటువంటి SROSS-C2 ఉపగ్రహాన్ని ఆకాశంలోకి ప్రయోగించడం అనేది జరిగింది. దీనిలో గామా రే బర్స్ట్ అనేటటువంటి ప్రయోగము, అదేవిధంగా రిటార్టింగ్ పొటెన్షియో ఎనలైజర్ అనేటటువంటి పేలోడ్స్‌ని అమర్చడం అనేది జరిగింది. ఈ ఉపగ్రహం ఏదైతే ఉందో దీని యొక్క జీవితకాలం మనకు 7 సంవత్సరాలుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి ప్రయోగం విజయవంతమైంది కాబట్టి ప్రధానంగా కొంత ఉపగ్రహం మీద కూడా దృష్టి సారించడం అనేది జరిగింది. అంటే వీటి ద్వారా కావలసినటువంటి ప్రయోజనాలను పొందేటందుకు గాను 2 పేలోడ్స్‌ని అమర్చాము. సో, ఇక్కడ SROSS-C2 యొక్క పేలోడ్స్ ఏంటివి అంటే గామా రే బర్స్ట్ అనేటటువంటి పేలోడ్ ఒకటి, అదేవిధంగా రిటార్టింగ్ పొటెన్షియో అనలైజర్ అనేటటువంటి ఈ 2 పేలోడ్స్‌ని మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా ఏఎస్ఎల్వి D4 యొక్క పేలోడ్ ఏంటి అంటే SROSS-C2 అనేటటువంటిది ఈ ఏఎస్ఎల్వి D4 యొక్క పేలోడ్‌గా మనం ఇక్కడ చెప్తాం. అంటే పేలోడ్ అనేటటువంటి పదజాలాన్ని 2 విభిన్నమైనటువంటి కాన్సెప్ట్స్‌లలో కూడా మనం వాడడానికి అవకాశం ఉంది. పొరపాటు కాకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఇక్కడ మనం చూస్తున్నది జిఎస్ఎల్వికి సంబంధించి. అంటే ఇక్కడ మనకు కేవలము 225x400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కక్షలోకి మాత్రమే ఏఎస్ఎల్వి ద్వారా మనము ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. మరి ఇటువంటి ఎత్తులో ఉన్నటువంటి కక్షలల్లో ఈ అట్మాస్ఫియరిక్ గ్రాబింగ్ అనేటటువంటిది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి, అంటే వాతావరణం చేత ఉపగ్రహాలు దిగువకు లాగబడతాయి కాబట్టి, అలాంటి సందర్భంలో ఉపగ్రహము కాలక్రమంలో వాతావరణంలోకి ప్రవేశించి భూమి ఆకర్షణ వల్ల భూమి మీదకి పతనం అయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి
ఉపగ్రహాలను మరింత సుదూరాలకు పంపించాలి అంటే మనకు మరింత శక్తివంతమైనటువంటి వాహక నౌకలు అవసరమవుతాయి. మరి ఈ క్రమంలో అభివృద్ధి చేయబడినటువంటివే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి మరియు జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి అనేటటువంటి వాహక నౌకలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందుగా స్ట్రాపాన్ మోటార్స్ వ్యవస్థను మొదటిసారిగా వినియోగించుకున్నటువంటి వాహక నౌక ఏఎస్ఎల్విగా కనిపిస్తుంది. అదేవిధంగా ద్రవ ఇంధనంతో ప్రయాణించగలిగేటటువంటి వాహక నౌకగా పిఎస్ఎల్వి కనిపిస్తుంది. జిఎస్ఎల్విలో కూడా మనము ద్రవ ఇంధనాన్ని వినియోగించడం అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ పిఎస్ఎల్వి అనేది 4 దశల్లో ప్రయాణిస్తూ ఉండగా జిఎస్ఎల్వి అనేది కేవలము 3 దశలలోనే ప్రయాణించేటటువంటి వాహక నౌకగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి అసెంబ్లింగ్ ఏ విధంగా ఉందో తెలిపేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంటే జిఎస్ఎల్విలో 3 దశలు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 3 దశలలో మొదటి దశలో భాగంగా ఒక కోర్ ఇంజిన్ ఉంటుంది. దీనికి అదనంగా 2 లేదా 4 వరకు స్ట్రాపాన్ మోటార్స్ అనేవి అమర్చడం జరుగుతుంది. సో రెండవ దశలో లిక్విడ్ ప్రొపెల్లెంట్తో నడిచేటటువంటి వికాస్ ఇంజిన్స్ అనేవి అమర్చడం జరుగుతుంది. సో లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ ఇది వికాస్ ఇంజిన్. మరి మూడవ దశలో దీన్నే మనము క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అనేటటువంటి సంకేతంతో చెప్తాం. దీంట్లో క్రయోజనిక్ ఇంధనాలతో పనిచేసేటటువంటి క్రయోజనిక్ ఇంజిన్స్ని మనము వాడడం అనేది జరుగుతుంది. మరి ఇది అత్యంత శక్తినిచ్చేటటువంటి ఇంజిన్స్గా కనిపిస్తూ ఉన్నాయి క్రయోజనిక్ ఇంజిన్స్. కాబట్టే కమ్యూనికేషన్ అవసరాల కోసం రూపొందినటువంటి ఉపగ్రహాలను భూస్థిర కక్షలలోకి ప్రయోగించడానికి అవసరమైనటువంటి సాంకేతికత ఈ క్రయోజనిక్ ఇంజిన్లను తయారు చేసుకోవడం వల్ల భారత్కు అబ్బినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ పటంలో కనిపిస్తుంది మనకు మొదటి దశకు సంబంధించినటువంటి అసెంబ్లింగ్. ఇక్కడ మధ్యలో కనిపిస్తూ ఉన్నది కోర్ ఇంజిన్ కాగా దీని పక్కన ఉన్నటువంటి ఇవి రెండు కూడా మనకు స్ట్రాపాన్ మోటార్స్ లేదా బూస్టర్ రాకెట్స్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. ప్రధాన ఇంజిన్కి కావాల్సినటువంటి అదనపు శక్తిని లేదా థ్రస్ట్ని ఈ రెండు స్ట్రాపాన్ మోటార్స్ అందించడం అనేది జరుగుతుంది. మొదటి దశ అయిపోయిన తర్వాత ఈ భాగం మొత్తం కూడా వాహక నౌక నుంచి విడిపడేటటువంటి అంశం గమనించాలి. సో ఇక్కడ కనిపిస్తుంది మనకు రెండవ దశకు సంబంధించినటువంటి భారీ ఇంజిన్గా కనిపిస్తూ ఉంది. దీన్ని మనము వికాస్ ఇంజిన్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇది భారత అంతరిక్ష పితామహుడు అయినటువంటి విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీదుగా వికాస్ అనేటటువంటి పేరుని రెండవ దశలోని కీలకమైనటువంటి ద్రవ ఇంధనాన్ని వినియోగించుకునేటటువంటి ఇంజిన్కి పేర్చడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది దీన్నే మనము హీట్ షీల్డ్ అనేటటువంటి పేరుతో పిలిచాం చూడండి. అంటే ఉపగ్రహాన్ని వేడి నుంచి కాపాడడానికి కోసము ఇక్కడ ఉపయోగపడేటటువంటి ఒక రక్షణ కవచంగా దీన్నే మనము ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ ఓపీఎఫ్ అనేటటువంటి పేరుతో కూడా మనము పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ దిగువన ఉన్నది మనకు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఉపగ్రహంగా కనిపిస్తుంది. ఈ ఉపగ్రహం చుట్టూతా ఈ పేలోడ్ ఫెయిరింగ్ని అమర్చడం అనేది జరుగుతుంది. ఇది రెండవ దశలో వాహక నౌక నుంచి విడిపోతుంది. సుమారు 100 కిలోమీటర్ల ఎగువన విడిపోయిన తర్వాత అక్కడ వాతావరణం పొరల యొక్క ప్రభావం ఉండదు కాబట్టి ఎటువంటి ఘర్షణ వాతావరణం ఉండదు. తద్వారా హీట్ జనరేట్ అయ్యేందుకు అవకాశం ఉండదు కాబట్టి అక్కడ వాహక నౌక యొక్క బరువును తగ్గించేటటువంటి క్రమంలో కూడా ఈ హీట్ షీల్డ్ని తొలగించడం జరుగుతుంది రెండవ దశలో. సో ఇక్కడ మనకు పూర్తిగా అసెంబుల్ అయినటువంటి వాహక నౌకని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క దశకు సంబంధించినటువంటి అసెంబ్లింగ్, అదేవిధంగా సాంకేతికతలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేటటువంటి అంశాలు టెస్టింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. అసెంబ్లింగ్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ యూనిట్ కూడా ఇక్కడే జరుగుతుంది. అదేవిధంగా ఇంధనాలను ఫిల్ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడే చేపట్టే అవకాశం ఉంది. ఇక్కడ దూరంగా కనిపిస్తోంది మనకు లాంచ్ ప్యాడ్ అంటాం దీన్ని. ఇక్కడి నుంచే వాహక నౌక నింగికి ప్రయాణించేటటువంటి క్రమాన్ని చూస్తాం. సో ఇక్కడ ఈ పొడవైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా అసెంబ్లింగ్ యూనిట్ నుంచి లాంచ్ ప్యాడ్ వరకు ఈ వాహక నౌకని తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆ క్రమంలో ఈ పిక్చర్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ప్లాట్ఫామ్ మీదకి లేదా లాంచ్ ప్యాడ్ మీదకి చేర్చినటువంటి జిఎస్ఎల్వి వాహక నౌక అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇది శ్రీహరికోటలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం. ఇక్కడి నుంచే వాహక నౌకకు సంబంధించినటువంటి ప్రయోగాలు చేపట్టడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ మొత్తంగా చూస్తే 2 లాంచ్ ప్యాడ్లు అందుబాటులో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒక ప్రయోగం జరిగిన తర్వాత తిరిగి మరొక ప్రయోగానికి ఇది రెడీ కావడానికి 1 నుంచి 2 నెలల కాలం పడుతుంది. కాబట్టి
మరి అంత సమయం వేచి ఉండేటటువంటి అవకాశం లేకపోతే ఇంకొక లాంచ్ ప్యాడ్ అనేది రెడీగా ఉంటుంది కాబట్టి కన్సీక్వెంట్‌గా అంటే వరుసగా ప్రయోగాలు చేపట్టడానికి మల్టిపుల్ లాంచ్ ప్యాడ్స్ అనేది అవసరం పడుతూ ఉంటాయి. ఆ క్రమంలో మనకు ఇస్రోలో 2 లాంచ్ ప్యాడ్‌లు అందుబాటులో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇది ప్రయోగానికి రెడీగా ఉన్నటువంటి వాహక నౌక లాంచ్ ప్యాడ్ మీదకి తీసుకొని రావడం అనేది జరిగింది. సో, ఇక్కడ ఒకదానితో ఒకటి అది దాని యొక్క యాంగిల్‌ని లేకపోతే ఓరియంటేషన్‌ని ఫిక్స్‌డ్‌గా ఉంచడం కోసం, దాని యొక్క డైరెక్షన్‌ని ఫిక్స్‌డ్‌గా ఉంచడం కోసం ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ దగ్గర కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవి వాహక నౌకని పట్టి ఉంచుతాయి. అంటే కావాల్సినటువంటి డైరెక్షన్‌లో దాన్ని ప్రయోగించడానికి వీలుగా. సో, ఇలా వాహక నౌకలో ఉన్నటువంటి ఇంధనం మండడం ద్వారా వెలువడేటటువంటి ఆ వేడి వాయువులేవైతే ఉన్నాయో అవి దిగువ దిశలోకి ప్రయాణించడం జరుగుతుంది. మూడవ గమన నియమం ఆధారంగా ఈ వాహక నౌక అనేది పైకి ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. పక్కనున్నటువంటి యాంటెనాస్ మొత్తం కూడా ఈ వాహక నౌక యొక్క ప్రయాణ పథాన్ని నిరంతరం గమనించుకుంటూ అది నిర్దేశిత మార్గంలో ప్రయాణిస్తుందా లేదా అనేటటువంటి అంశాలను అవి పరిశీలిస్తూ ఉంటాయి. ఒకవేళ వాహక నౌక గనక ముందే నిర్దేశించుకున్నటువంటి పథంలో ప్రయాణించకపోతే అది ఫెయిల్యూర్‌గా భావించి ఇమ్మీడియేట్‌గా వాహక నౌకను పేల్చివేసి సముద్రంలో పతనం అయ్యేలా చూసేటటువంటి బాధ్యతను మిగతా యూనిట్లు చేపట్టడం జరుగుతుంది. సో, ఇక్కడ భూ స్థావర ఉపగ్రహ వాహక నౌక దీన్ని 36,000 కిలోమీటర్ల హైట్‌లో ఉన్నటువంటి కక్షలలోకి భూస్థిర కక్షలలోకి సమాచార ఉపగ్రహాలు లేదా కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపించేటటువంటి క్రమంలో ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి నౌకగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ నౌక ద్వారా ఆ ఉపగ్రహాలను 36,000 కిలోమీటర్ల ఎత్తు వరకు చేర్చాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా తక్కువ ఎత్తులో ఉండేటటువంటి దీర్ఘ వృత్తాకార కక్షలనేవి మనకు కనిపిస్తున్నాయి. దాన్నే మనము జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్‌గా మనం ఇక్కడ చెప్పుకున్నాం. భూస్థావర బదిలీ కక్షలు. సో, ఈ భూస్థావర బదిలీ కక్షల వరకు గనక ఉపగ్రహాన్ని చేర్చగలిగితే తదుపరి కక్షా పెంపు చర్యలనేటటువంటివి ఉంటాయి. ఈ కక్షా పెంపు చర్యల ద్వారా ఉపగ్రహం తనంతట తానే 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి భూస్థిర కక్షలలోకి చేరే ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం హసన్‌లో ఉన్నటువంటి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ ఉపగ్రహ కంట్రోల్‌ని తన అధీనంలోకి తెచ్చుకుంటుందని చెప్తాం. సో, ఇక్కడ జిఎస్ఎల్వి వాహక నౌకకు సంబంధించి చూస్తే దీని యొక్క ఎత్తు 49.13 మీటర్లు. కాగా ప్రయోగ సమయంలో దీని యొక్క బరువును గనక గమనిస్తే 414 టన్నులకు ఇది పెరగడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఎస్ఎల్వి కేవలము 17 టన్నుల బరువైనటువంటి వాహక నౌక కాగా ఏఎస్ఎల్విది చూస్తే ఇది 40 టన్నుల బరువైనటువంటిది. మరి ఇలా చూస్తే సుమారుగా 10 రెట్లకు పైగా బరువున్నటువంటి ఒక వాహక నౌకగా జిఎస్ఎల్వి అనేది కనిపిస్తుంది. దీంట్లో అధిక భాగము ఇంధనం ఉండడం అనేది జరుగుతుందండి. ప్రయోగ సమయంలో వాహక నౌక యొక్క బరువులో దీంట్లో ఉంచినటువంటి ఇంధనం బరువు ఉంటుంది. అదేవిధంగా ఉపగ్రహం యొక్క బరువు కూడా ఈ మొత్తం బరువుకు యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, అలా ప్రయోగ సమయంలో జిఎస్ఎల్వి వాహక నౌక యొక్క బరువును చూస్తే మనం 414 టన్నులు. భారీ సమాచార ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో రూపొందించినటువంటి 4వ తరం వాహక నౌకగా జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది కనిపిస్తూ ఉంది. మనకు 5వ తరం వాహక నౌకగా జిఎస్ఎల్వి మార్క్ 3 లేదా దీన్నే మనము ఎల్విఎం అనేటటువంటి సంకేతనామంతో చూపిస్తూ ఉన్నాం. జిఎస్ఎల్వి మార్క్ 3 అనేది 5వ తరం వాహక నౌక కాగా జిఎస్ఎల్వి మార్క్ 1, మార్క్ 2లకు సంబంధించినటువంటి దాన్ని మనము 4వ తరంగా చెప్తూ ఉన్నాం. 3వ తరం వాహక నౌకకు సంబంధించి పిఎస్ఎల్వి పేరును ప్రధానంగా మనం ప్రస్తావించుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ప్రయాణ విధానాన్ని గనక గమనిస్తే ఈ నౌక 3 అంచెలలో ప్రయాణించడం జరుగుతుంది. తొలి దశలో ఘన ఇంధనము దీన్ని మనము హెచ్‌టిపిబి అనేటటువంటి సంకేత నామంతో సూచిస్తూ ఉంటాం. ఈ హెచ్‌టిపిబి అంటే హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబ్యూటడైన్. హైడ్రాక్సిల్‌లోని మొదటి అక్షరం హెచ్, టర్మినేటెడ్‌లో మొదటి అక్షరం టి, పాలీ అంటే పి, బ్యూటడైన్‌లోని మొదటి అక్షరం బి. కాబట్టి దీన్ని సంక్షిప్తంగా మనం ఇలా హెచ్‌టిపిబి అనేటటువంటి సంకేత నామంతో సూచించడం అనేది జరుగుతుంది. సో, దీని యొక్క అబ్రివియేషన్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగేందుకు అవకాశం ఉంది. లేదా దశల వారీగా వాటి దశలను పేర్కొంటూ సంబంధిత ఇంధనాలను సైతం పక్కన లిస్ట్‌లో ఇచ్చేసి
జతపరిచేటటువంటి క్రమంలో కూడా అడిగేందుకు అవకాశం ఉంది. సో మొదటి దశలో వాడే ఇంధనంగా హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబ్యూటడైన్ అనేటటువంటి ఘనస్థితిలోని ఇంధనాన్ని వినియోగిస్తూ ఉంటాం. ఇక్కడ ఇంధనం మండడానికి కావాల్సిన ఆక్సిజన్ ఇవ్వడానికి గాను వీటితో పాటుగా ఆక్సిడైజర్ను సైతము అమర్చడం అనేది జరుగుతుంది. నత్రజని సంబంధిత ఆక్సైడ్స్ని మనం ఆక్సిడైజర్గా ఈ ఘనస్థితిలో ఉన్నటువంటి హెచ్టిపిబి ఇంధనంతో కలిపి వినియోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రధాన ఇంజిన్ లేదా కోర్ ఇంజిన్ అనుకున్నాం కదా, ఈ కోర్ ఇంజిన్ అనేది మనకు ఘన ఇంధనంతో పనిచేసేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఘన ఇంధనం వాడేటటువంటి ప్రధాన ఇంజిన్ కోర్ ఇంజిన్ ఏదైతే ఉందో దాని చుట్టూ ద్రవ ఇంధనం, దీన్ని మనము యూడిఎంహెచ్ అనేటటువంటి సంకేతనామంతో పిలుస్తూ ఉన్నాం. ఈ యూడిఎంహెచ్తో పనిచేసేటటువంటి 4 స్ట్రాపాన్ రాకెట్లు అమర్చబడి ఉంటాయి జిఎస్ఎల్వి మార్క్ 1 అండ్ మార్క్ 2 వాహక నౌకలలో. అదే జిఎస్ఎల్వి మార్క్ 3కి సంబంధించి చూస్తే కేవలం 2 స్ట్రాపాన్ మోటార్స్ మాత్రమే అమర్చడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి వేరియేషన్గా మనం గమనించవచ్చు. సో ఇలా చూస్తే రెండవ దశలో ద్రవ ఇంధనంతో నడిచేటటువంటి వికాస్ ఇంజిన్ అమర్చబడగా, మూడవ దశలో అత్యంత కీలకమైనటువంటి క్రయోజెనిక్ ఇంజిన్, వాస్తవానికి క్రయోజెనిక్ అనేటటువంటి పదము అతి శీతలమైన అనేటటువంటి అర్థాన్ని ఇస్తుందండి. అంటే -150 నుంచి 185 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద ఈ ద్రవ ఇంధనాలను వినియోగించేటటువంటి క్రమం మనం ఇక్కడ చూస్తాం. దీంట్లో భాగంగా LOX అంటే ఇది లిక్విడ్ ఆక్సిజన్ అనేటటువంటి సంకేతనామంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ వాయుస్థితిలో ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క ఉష్ణోగ్రతను గనక ఈ -150 వరకు సెంటిగ్రేడ్ల దగ్గరికి గనక చల్లబరిచినట్లయితే అది ద్రవీకృతం చెందించబడుతుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంధనము గరిష్ట శక్తిని అందించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అయితే ఇంత అతి శీతలమైనటువంటి ఉష్ణోగ్రతలను తట్టుకునేటటువంటి వాల్వులను కావచ్చు, అదేవిధంగా ఇంధనాన్ని నిల్వ చేసేటటువంటి స్టోరేజ్ సదుపాయాలు కూడా అందుకు అనువుగా ఉండాల్సి వస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, మిశ్రమ లోహాలు ఏవైతే ఉన్నాయో వాటిని హైదరాబాద్లో ఉన్నటువంటి మిశ్రధాతు నిగమ్ అనేటటువంటి సంస్థ సప్లై చేయడం అనేది జరుగుతుంది. అక్కడ వాహక నౌకకు సంబంధించినటువంటి లోహ విడిభాగాల మొత్తం కూడా మిధాని నుంచి సప్లై చేయడం అనేది చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెండవ దశలోని ఇంజిన్ ద్రవ ఇంధనంతో పనిచేసే వికాస్ ఇంజిన్ కాగా, మూడవ దశకు సంబంధించి చూస్తే క్రయోజెనిక్ ఇంజిన్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ వాహక నౌక ద్వారా జిఎస్ఎల్వి ద్వారా 2500 కిలోల బరువైనటువంటి పేలోడ్లను జీటీఓలోకి అంటే జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి, అదేవిధంగా 5000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను భూ నిమ్న కక్ష, దీన్ని మనము LEO అంటున్నాం కదా, దీంట్లోకి ప్రయోగించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ 1 మార్క్ 2 అనేటటువంటి 2 రకాల వాహక నౌకల్ని మనము అభివృద్ధి చేసుకోవడం అనేది జరిగింది. మార్క్ 1లో భాగంగా రష్యా ఆధారిత లేదా రష్యా అందించినటువంటి క్రయోజెనిక్ ఇంజన్లను వాడి మార్క్ 1 వాహక నౌకలను తయారు చేయగా, ఇక్కడ స్వదేశీయంగా రూపొందించినటువంటి క్రయోజెనిక్ ఇంజన్లను వాడి రెండవ దశ అంటే మార్క్ 2కు సంబంధించినటువంటి జిఎస్ఎల్వి నౌకలలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడినటువంటి క్రయోజెనిక్ ఇంజన్లను వాడడం అనేది జరిగింది. ఇవి రెండు దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన వేరియేషన్స్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రష్యా మనకు 7 వరకు క్రయోజెనిక్ ఇంజన్లను అందించగా వాటిని మార్క్ 1 శ్రేణిలోని వాహక నౌకలలో వాడడం అనేది జరిగింది. మార్క్ 2లో స్వదేశీయంగా రూపొందించినటువంటి క్రయోజెనిక్ ఇంజన్స్ మనకు అందించడం జరిగింది. సో ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ 1 ద్వారా 129 టన్నుల మొదటి దశను కలిగి ఉండి దాదాపు 1500 కిలోల బరువును భూస్థిర బదిలీ కక్షలలోకి ప్రవేశపెట్టగలిగేటటువంటి వాహక నౌకగా జిఎస్ఎల్వి మార్క్ 1 అనేది కనిపిస్తుంది. ఇలా చూస్తే మనకు ఎస్ఎల్వి నుంచి ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, అదేవిధంగా జిఎస్ఎల్వి వరకు ఒక క్రమానుగుణమైనటువంటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది పేలోడ్ సామర్థ్యాన్ని పెంచుకునేటటువంటి క్రమంలో. అయితే జిఎస్ఎల్వి మార్క్ 2 తర్వాత మార్క్ 3 ఎందుకు వచ్చింది అంటే, మార్క్ 3 అనేది ప్రధానంగా చూస్తే 3000 నుంచి 4000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను అంటే కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఆకాశంలోకి ప్రవేశించడానికి అంటే వాటి యొక్క కక్షలలోకి ప్రవేశపెట్టడానికి కావాల్సినటువంటి శక్తి అనేది జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా సమకూరడం అనేది జరిగింది. అయితే ఇంకనూ అధిక బరువైనటువంటి ఉపగ్రహాలు అంటే సుమారు 5000 కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాలంటే మనం ఇప్పటికీ కూడా విదేశీ ఉపగ్రహ వాహక నౌకల మీదనే ఆధారపడాల్సి వస్తుంది, ఏరియన్ ఇలాంటి వాహక నౌకల మీద. సో అది రాబోయేటటువంటి కాలంలో
భారత్ ఆ శక్తి సామర్థ్యాలను కూడా సంపాదించుకుంటుందని ఆశిద్దాం.